అండి నేను మీ రాఘవరావుని. రాధా చక్రం యూట్యూబ్ ఛానల్ వాడికి చిప్పు దొబ్బిందండి. వాడు జగన్మోహన్ రెడ్డి సంక నాకితే నాకొచ్చు కానీ మాట్లాడేటప్పుడు కాదు పద్ధతి కాదు. అసలు పద్ధతులు ఎక్కడ ఉంటాయండి? వాడొక దరిద్రుడు, వీళ్ళొక దరిద్రులు. దరిద్రులకు నీతి, న్యాయం, ధర్మం ఎక్కడ ఉంటాయి? ఉండనే ఉండవు. వాళ్ళు మాట్లాడిందే వేదం అంటారు, వాడు చెప్పేదే భగవద్గీత అంటారు, చేసేదే కర్త కర్మ అంతా అని చెప్పుకుంటారు. శ్రీకృష్ణ భగవాన్లాగా ప్రసంగిస్తుంటారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. అందులో ఈ రాధచక్రం ఒక దిక్కుమాలిన వీడియో ఛానల్లో బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడాను. తప్పులేదు. ఆయన మీద ఏదో ఫేక్ వీడియోనో మంచి వీడియోనో అది నిజం అబద్ధం అనేది వాళ్ళు చూసుకుంటారు. దాని గురించి మాట్లాడవచ్చు. బిఆర్ నాయుడు గారి గురించి మీరు మాట్లాడవచ్చు రాధాచక్రం గారు. కానీ మీరు ఆయన గురించి మాట్లాడుతూ ఆయన పర్సనల్ క్యారెక్టర్ గురించి అసాసినేషన్ చేసుకుంటూ మరి పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ఎందుకు వచ్చిందని ప్రస్తావన తేవచ్చా? పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ఎందుకు ప్రస్తావించేదాన్ని ప్రస్తావించవచ్చా? తప్పు కాదా? తప్పు అనిపించట్లేదా? పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు గురించి మీరు ప్రస్తావించడం తప్పు కాదా? పైగా ప్రసాద విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు దొంగాట ఆడుతున్నారట. ఎంత సభ్యత సంస్కారం ఉందండి? ఈ రాధాచక్రం అనే యూట్యూబ్ ఛానల్ ఎదవకి సభ్యత, సంస్కారం, నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్నాయండి? సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్ట్ ఏమిచ్చిందండి? ఇది నెయ్యి కాదు, ఇందులో కొన్ని ఆయిల్స్తో పాటు కొన్ని కెమికల్స్తో కలిపిన కెమికల్స్ ఆయిల్ అది కలిపారు, ఇది నెయ్యి కాదు, పాలతో చేసిన నెయ్యి కాదని స్పష్టంగా రిపోర్టు సబ్మిట్ చేశారు. ఇది కెమికల్స్తో కూడింది, కొన్ని ఫెర్నాయిల్ ఆయిల్, దిక్కుమాల ఆయిల్ చాలా కలిపారు. ఇది ఏమాత్రం కూడా పాలతో చేసిన నెయ్యి కాదు, ఇది కల్తీ, పేరుకి నెయ్యే, కల్తీ కెమికల్స్ ఆయిల్స్తో చేసిన లడ్డూలని రిపోర్ట్ స్పష్టంగా ఇచ్చారు. చెవులు దబ్బునియా? కంటితో చూడలేదా? ఎరా రాధాచక్రం దిక్కుమాలిన ఛానల్ ఎదవా, పెద్ద పెద్ద పతివ్రత శిరోమణిలాగా డైలాగులు చెప్పడం ఎందుకురా మీ బతుకు? ఇదేనా మీరు చేసే పని? పవిత్రమైన శ్రీవారి లడ్డు గురించి హేళన, ఎగతాళా చేస్తుంది మీరురా. పవన్ కళ్యాణ్ గారు చేయరు, ఆయన ధర్మంగా మాట్లాడారు. ఇది తప్పు కాదా? అటువంటి ఫ్యాట్స్ ఉన్నప్పుడు మీకు తెలిసినప్పుడు దాన్ని ఖండించాల్సింది పోయి అటువంటి చేయకుండా ఉండాల్సిన అటువంటి కల్తీని, మిక్స్డ్ నెయ్యిని వాడకుండా ప్యూర్ నెయ్యిని వాడాలని తెలీదా మీకు? ఎందుకు పేరుని నాని ఎదవ ఎందుకు స్పష్టంగా చెప్పాడు? అయోధ్యకి మంచి నెయ్యితోటి, శ్రేష్టమైన నెయ్యితోటి చేసి 2000 కిలోల నెయ్యి తెచ్చాడు మైబుజ్జు రామేశ్వర గారు, తెచ్చి వాడారు అని ఎందుకు మాట్లాడాడు? అంటే మిగతా అప్పుడు ఆ శ్రేష్టమైన నెయ్యి లేదా? అప్పుడు కల్తీయా? ఏమమ్మా రాధాచక్ర, ఇప్పుడు మాట్లాడవే? పనికి మాలినదవా. కడుపుకు అన్నం తింటున్నావు కదా, వేరే ఏం తింటలేదు కదా. కడుపుకు అన్నం తిన్నప్పుడు మర్యాదగా పద్ధతిగా మాట్లాడాలి. నువ్వు బిఆర్ నాయుడు గురించి మాట్లాడుకో, అంతేగాని ఈ యొక్క తిరుమల పరమ పవిత్రమైన తిరుమల ప్రసాదం విషయం మీద మాత్రం వెంకటేశ్వరం ఊరుకోడు. జాగ్రత్త, మసి మాడైపోతారు. ఏమనుకుంటారు మీరు? తిరుమల పవిత్రను కాపాడాలని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తే మీకు అది కనిపించదా? ఆయన కాపాడే వ్యక్తి, ఆయన తిరుమల పవిత్రతని మీకు తెలియట్లేదా? ఏదో విమర్శించాలని పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఎట్లా? పెద్దానికి మీరు ఎక్కడి దిగుచ్చి పవన్ కళ్యాణ్కి కలుపుతారు ఎందుకు మీరు? దశ దరిద్రులారా. అందుకే మీ జగన్ 11కి వచ్చాడు, ఇంకా సిగ్గురాలా. ఇలాగ మీరు చేయండి, 11గా 0 అవుతుంది. అప్పుడు మీ అందరూ కలిసి తిరుమల కొండకి గుండు చేయించుకుంది. కానీ దరిద్రులారా, అపవిత్రమైన దరిద్రులారా,
పవన్ కళ్యాణ్ గారి కారణజన్మలు. అటువంటి కారణజన్మ జోలికి వస్తే మాడి మసైపోతారని నేను ఈ వీడియో ద్వారా రాధచక్రం వీడియో వాడు మగాడ ఆడ ఎవరైనా సరే మసి అయిపోతారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి నీచ నికృష్ట వెధవులందరూ కలిసి దిక్కుమాలిన వీడియో ఛానల్స్ పెట్టేసి ఆ దిక్కుమాల జగన్కి సపోర్ట్ చేస్తూ చెడుని మంచిగా చేయాలని చాలా తాపత్రయపడుతున్నారు. ఆ తాపత్రయం అంతా నాకు బాధ ఏంటంటే పరమ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుమల ప్రతిష్టను దిగజారుస్తున్నారు. పైగా తిరుమల పవిత్రమైన లడ్డూను కూడా అపవిత్రం చేస్తున్నారని తెలియజేస్తున్నాను. అందుకని మీరు ఒక్కసారి ఇటువంటి దిక్కుమాల యాదవుల గురించి మీరు కూడా మాట్లాడాలని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.